దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునక ఈరోజు 2025 సంవత్సరము జనవరి నెల 8వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి క్రొత్త నిబంధన యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఒకసారి ధ్యాన వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథము నుండి చదువుకుందాము. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలించని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యము ద్రాక్ష తోటలోని తీగలు ఫలించుట గురించి ధ్యానించుకుంటున్నాము. ఇచ్చట ద్రాక్షవల్లి అనగా యేసుప్రభువారు. ద్రాక్షవల్లిని, ఈ ద్రాక్ష తోటను సాగు చేసుకుంటుంది ఎవరు? ప్రభు అయినటువంటి మన దేవుడు. ఆయనే మన తండ్రి, ఆయనే వ్యవసాయకుడు. అయితే ఈ ఇచ్చట మనము వాక్యమును చాలా జాగ్రత్తగా ఆత్మీయంగా ఆలోచిస్తూ మనం ధ్యానించుకుందాము. ద్రాక్షవల్లి లోకమునకు సాదృశ్యము. ద్రాక్ష తోటను సంరక్షించే యజమాని దేవునికి సాదృశ్యము. లోకమేమో యేసు ప్రభువు వారిచే వెలిగింపబడింది. లోకములో పోల్చబడిన ద్రాక్షవల్లిలో అనేక తీగలుంటాయని యేసు ప్రభువు వారు చెబుతున్నాడు. లోకముతో పోల్చబడిన ద్రాక్ష తోట, ఆ ద్రాక్ష తోటను సంరక్షించే వ్యవసాయదారుడు తోటలోని ఫలింపని తీగలను, పనికిరాని తీగలను తీసివేయుటకు సిద్ధముగా ఉన్నాడు. ఎందుకంటే అవి పనికిరావు కదా. పైగా దేవుని ఉద్దేశం ఏమిటాయి అంటే వ్యవసాయకుడు కదా, ఇందులో తోట యజమాని కూడా. ఈ వ్యవసాయకుడు అయినటువంటి దేవుని ఉద్దేశం ఏమిటాయి ఆయన ద్రాక్ష తోటలో పనికి వస్తున్నటువంటి తీగలకు అడ్డుగా ఉండి తినేసే ఈ పనికిరానటువంటి తీగలు ఉంటే పనికొచ్చే తీగలు కూడా పాడైపోతాయి అన్న ఉద్దేశము దేవునిది. పనికిరాని తీగలను తీసివేయకపోతే ద్రాక్షావల్లి ఫలించదు. అయితే ద్రాక్షావల్లికి సాదృశ్యమైన వెలుగునిచే యేసుక్రీస్తులో ఉన్న తీగలు మాత్రమే ఫలిస్తాయి. యేసుక్రీస్తు ప్రభువులో ఫలించే తీగలే ఫలిస్తాయి. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును అని యోహాను సువార్త 15వ అధ్యాయం 5లో ప్రభువారే అంటున్నారు. ఆయన యందు నిలిచి ఉండాలి. ఆయన యందు మనం నిలిచి ఉంటే మన యందు ఆయన ఉంటారు. ఇది యోహాను సువార్తలోని 15వ అధ్యాయం 5లో ప్రభువారు చెప్పిన మాట. అవును, మరి ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యము అంత స్వచ్ఛంగా పలుకుతున్నది కనుక మనమందరము యేసుక్రీస్తునందు నిలిచియుండి మరి ఎక్కువగా ఫలించాలి. మనం యేసుక్రీస్తు ప్రభువారి యందు నిలిచి ఉంటే మన యందు ప్రభువారు నిలిచి ఉంటారు.
మన యందు ప్రభువు మాటలుండిన ఎడల మన అవసరాలన్నీ తీర్చగల యేసయ్య ఉన్నాడని మనము విశ్వాసముతో ప్రార్థన చేయాలి. అన్నిటికంటే విశ్వాసము ముఖ్యమైనది. విశ్వాసము లేకుండా నీ ప్రార్థన ఏదైనా సరే అది ఫలించదు. విశ్వాసం ఉంచాలి, ప్రభువారు నమ్మకం ఉండాలి. ఇదిగో ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభు యొక్క జననము, ఆయన పరిచర్య, ఆయన శిలువపై మరణము, ఆయన పునరుద్ధాన్ని పూర్తిగా నమ్మాలి, విశ్వసించాలి. యేసు ప్రభువారు తన శిష్యులలో కోరుకున్న ఫలం ఏమిటంటే దేవుణ్ణి, అంతేకాదు సాటి మానవులను ప్రేమించడమే యేసు ప్రభువారు శిష్యులలో కోరుకుంటున్నటువంటి మాట. ద్రాక్షావల్లిలోని తీగలు మాత్రమే ఫలిస్తాయని దేవుడు చెబుతున్నాడు. కాబట్టి మనం ఫలించే తీగలుగా ఉండి దేవునికి మహిమాస్తుతులు చెల్లించుచు పరలోకాశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయన, నీకు స్తోత్రములు తండ్రి. నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ఇలా ధ్యానించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రములు నాయన. ఇదిగో తండ్రి, నేటి ధ్యాన వాక్యంను వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. కృపగల తండ్రి, మేము నీ యందు నాయన నిలిచి, నీ యందు మేము ఫలించి నీ పరలోకాశీర్వాదాలు పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.